ఉన్నత ఆశయాల కోసం మీరు బీఆర్ఎస్ పార్టీలో చేరి నాగర్ కర్నూలు నుంచి కాంటాక్ట్ చేస్తున్నా. నాగర్ కర్నూలు ప్రజలకు కూడా చాలా కోరికలు ఉంటాయి. స్థానికంగా ప్రవీణ్ కుమార్ గారు గెలిస్తే మాకు ఏం చేస్తాడు, ఏం అభివృద్ధి చేస్తాడనే ఒక లక్ష్యం కూడా వాళ్ళు ఎంచుకుంటారు మిమ్మల్ని గెలిపించాలంటే. నేను నాగర్ కర్నూలులో పుట్టిన బిడ్డను, అదే తుంగభద్ర నది కృష్ణా నది నీళ్లు తాగి పెరిగిన బిడ్డను, అదే నల్లమల అడవుల్లో మరి 8వ తరగతి వరకు కూడా కరెంటు లేకపోయినా చదువుకున్న బిడ్డను. సో నాకు ఆ ప్రాంతంలో ఉండే భౌగోళిక స్థితి కానీ లేకపోతే ఆ ప్రాంతంలో ఉండే ప్రజల పరిస్థితుల మీద స్పష్టమైన అవగాహన ఉంది. మా అమ్మ నాన్న వాళ్ళందరూ అక్కడే పుట్టి వాళ్ళు అక్కడే ఉద్యోగాలు చేసిండ్రు. సో ఎంతోమంది వేల మంది విద్యార్థులను వాళ్ళు చదివించారు. నేను కూడా గురుకుల పాఠశాల సెక్రటరీగా మరి 10 లక్షల మంది విద్యార్థులను తెలంగాణ వ్యాప్తంగా చదివించడంతో పాటు నాగర్ కర్నూలు పిల్లలు కూడా చాలామంది చదివించిన. సో నాగర్ కర్నూలులో మరి అచ్చంపేట కానీ లేకపోతే కల్వకుర్తి కానీ లేకపోతే నాగర్ కర్నూలు కానీ లేకపోతే వనపర్తి, కొల్లాపూరు, గద్వాల, ఆలంపూరు వీళ్ళు అంతా కూడా ప్రధానంగా వ్యవసాయ ఆధారిత ప్రాంతం. అది దానికి రకరకాల వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు చేయించవచ్చు. తర్వాత వనపర్తి నుంచి మాచర్ల వరకు రైల్వే మార్గాన్ని నిర్మించవచ్చు, జాతీయ రహదారులు నిర్మించవచ్చు, కృష్ణానదికి మీద వంతెనలేసి ఆంధ్రప్రదేశ్కి కూడా ఇంకా చేసి కనెక్టివిటీ బాగా పెంచవచ్చు. అదేవిధంగా నిరుద్యోగులకు వనపర్తి అనేది ఒక పెద్ద ఎడ్యుకేషన్ హబ్. నాగర్ కర్నూలు కూడా ఇప్పుడు ఎడ్యుకేషన్ హబ్ అయింది. మెడికల్ కాలేజ్ వచ్చినాయి, ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చినాయి, అగ్రికల్చర్ కాలేజ్ వచ్చినాయి. రేపు సైనిక్ స్కూల్స్ తీసుకురావచ్చు, నవోదయ పాఠశాలలు తీసుకురావచ్చు, తర్వాత కేంద్రీయ విద్యాలయాలు తీసుకురావచ్చు, ఇంకా ఎన్నో యూనివర్సిటీస్ కూడా తీసుకురావచ్చు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ స్కీమ్స్ అన్నిటికి కూడా నాగర్ కర్నూలు అనేది ఒక పైలట్ ప్రాజెక్ట్ కావచ్చు, కోడింగ్ అకాడమీస్ పెట్టవచ్చు, ఇంకా రకరకాల కార్యక్రమాలు నాగర్ కర్నూలులో చేయవచ్చు. అన్నిటికన్నా ముఖ్యంగా నేను నాగర్ కర్నూలు ప్రజల గొంతుకగా పార్లమెంటులో ఉండబోతున్నాను. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, నాకన్నా ముందు ఎంపీగా పనిచేసిన పోతుకంటి రాములు గారు 283 రోజులు పార్లమెంట్ జరుగుతాయి గత 5 సంవత్సరాల్లో. ఇప్పుడు కూడా వారే సెట్టింగ్ ఎంపీ. 220 రోజులు ఈయన పార్లమెంట్ అటెండ్ అయితే ఆయన అడిగిన ప్రశ్నలు కేవలం 6. ఈ కేవలం 6 ప్రశ్నలు అడిగే పోతుగంటి రాములు గారు కావాలా? ఏమీ అధికారం లేకుండా మరి అదేవిధంగా మీకు పోతుగంటి రాములు వారి అబ్బాయి ఒక జెడ్పీటీసీ అయిన భరత్ ప్రసాద్ కావాలా? లేకపోతే మరి కేవలం హోదా కోసమే, ప్రోటోకాల్ కోసమే మరి నాగర్ కర్నూలు పట్టుకొని ఖమ్మంలో పుట్టి మరి నాగర్ కర్నూలుకు వచ్చి నాగర్ కర్నూలులో పోటీ చేస్తున్న మల్లు రవి గారు కావాలా? మరి ఆ ప్రజలు ఎవరిని కోరుకుంటారనేది మరి వాళ్ళే డిసైడ్ చేయాలి. నేనైతే మాత్రం నాగర్ కర్నూలు ప్రజల గొంతుకగా అక్కడే ఉంటూ వాళ్ళందరి జీవితాలకు మరి న్యాయం చేయాలని చెప్పేసి నేను అభిలషిస్తున్నా. తప్పకుండా అవకాశం మరి నాగర్ కర్నూలు ప్రజలు ఇస్తారని అనుకుంటున్నా. అదేవిధంగా మరి నాగర్ కర్నూలు ప్రజల్లో ఇంకొక భయం కూడా ఉన్నది. ఇప్పుడున్న అధికార పార్టీ పెద్ద ఎత్తున కూడా మరి పోలీసు వ్యవస్థను వాడుకుంటూ అధికార యంత్రాంగాన్ని వాడుకుంటూ వాళ్ళని అణిచివేసే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నది. కొల్లాపూర్ ప్రాంతంలో ప్రత్యేకించి కార్యకర్తల మీద అక్రమంగా కేసులు కూడా అవుతూ ఉన్నాయి. వాళ్ళందరికీ కాదు, పేద ప్రజలందరికీ కూడా మరి నేను ఒక పోలీస్ అధికారిగా 26 సంవత్సరాలు పనిచేసిన. సో అందుకొరకు వాళ్ళందరికీ కూడా నేను పోలీస్ యంత్రాంగంతో కానీ జిల్లా యంత్రాంగంతో కానీ కోఆర్డినేట్ చేస్తూ నేను వాళ్ళందరికీ కూడా ఒక ఆసరగా, ఒక అండగా, ఒక రక్షణగా ఉంటానని చెప్పి కూడా నేను చివరిగా మీరు ప్రేమించే స్వెరోస్ నెట్వర్క్, మీరు ప్రేమించే దళిత బహుజనుల నుంచి ఒక ప్రశ్న. ప్రవీణ్ కుమార్ దళిత బహుజనులను దగా చేశాడు, మోసం చేశాడు, బీఆర్ఎస్ పార్టీలో చేరే అని చాలా వేదికల నుంచి కూడా ప్రశ్నలు వస్తున్నాయి. మీకు కూడా వచ్చి ఉండవచ్చు. వాళ్ళకి చివరిగా ఏం చెప్తారు? నేను ద్రోహిని కాలేను. ద్రోహం అనేది నా రక్తంలో లేదు. నేను ఎప్పుడు కూడా సేవ చేయడం కోసమే వచ్చాను. నా జీవితాన్ని, నా ప్రాణాలకు తెగించి పోరాడింది నేను ఏ వర్గాల నుంచి వచ్చినో ఆ వర్గాల ప్రజలకు నా చేతనైనంత కాడికి న్యాయం చేయాలని వచ్చిన. నేను రాజకీయాల్లో లేనప్పుడు కూడా నన్ను ఎవరు అడగకుండానే నేను నా పోలీసు ఉద్యోగాన్ని వదిలేసి నేను సంక్షేమ శాఖకు డెప్యుటేషన్ మీద పోయినా. సంక్షేమ శాఖలో అందరిలాగా ఆఫీసుల్లో కూర్చొని ఫైళ్ళ మీద సంతకాలు చేసుకొని ఏసీ రూములు లేకపోతే ఏసీ కార్లలో తిరుగుకునే అవకాశం ఉన్నప్పుడు కూడా అవన్నీ వదిలేసి, భార్య పిల్లలు వదిలేసి ఆనాడు శ్రీకాకుళంలో బామెన్ నుండి అనంతపూర్లో హిందూపూర్ దాకా, హిందూపూర్ నుంచి ఆదిలాబాద్ దాకా అన్ని ప్రాంతాలు కూడా తిరిగి ఏమాత్రం ఆత్మగౌరవం అనే అవకాశం లేకుండా బతుకుతున్న, జంతువుల కన్నా హీనంగా బతుకుతున్న పేదింటి పిల్లలందరినీ కూడా ప్రపంచ పటంలో నిలబెట్టే ప్రయత్నం నాదైన రీతిలో చేసిన. నేను అప్పుడు కూడా నేను రాజకీయాల్లో లేను. నేను ప్రభుత్వంలో వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా వాడుకొనే లక్షలాది మంది పిల్లలకు గొప్ప చదివించిన. దాని తర్వాత నేను ఉద్యోగానికి 7 సంవత్సరాల సర్వీసు మిగిలి ఉండగానే రాజీనామా చేసిన. నేను డీజీపీ అయ్యే అవకాశం నాకుండే, కానీ నేను రాజీనామా చేసిన. అదేవిధంగా నా పిల్లలకు రిజర్వేషన్ కూడా నేను తీసేసిన రమేష్ గారు. సో నేను ఉద్యోగానికి రాజీనామా చేసిన. ఇప్పటికి కూడా హైదరాబాద్లో కిరాయి ఇంట్లోనే ఉంటున్నా నేను. అదేవిధంగా నేను మరి
పెద్దగా సర్పంచులు, పెద్దగా జెడ్పీటీసీలు లేకపోతే ఎమ్మెల్యేలు లేని బహుజన్ సమాజ్ పార్టీ అంటే ఇక్కడ తెలంగాణలో ఎమ్మెల్యేని బహుజన్ సమాజ్ పార్టీలో చేరి బహుజనవాదాన్ని, బహుజన ఉద్యమం కోసం ప్రాణాలను త్యాగం చేసిన ఎంతోమంది మహనీయులు, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కావచ్చు, లేకపోతే పండుగల సాయన్న ముదిరాజు కావచ్చు, బెల్లి లలితక్క కావచ్చు, లేకపోతే దొడ్డి కొమరన్న కావచ్చు, వడ్డే ఓబన్న కావచ్చు, షేక్ బందగి కావచ్చు, మారోజీ వీరన్న, ఇంకెంతమంది. అదేవిధంగా మరి మానశ్రీ కాంశీరామ్ గారు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, జ్యోతిరావు పూలే గారు, జగ్జీవన్ గారు, వీళ్ళందరి జీవితాలను తెలంగాణ ప్రజలకు నన్ను ఎవరు అడగకుండానే నేను పరిచయం చేయించిన. అదేవిధంగా నేను మళ్ళీ ఏం చెప్తున్నా అంటే, నేను ఈరోజు నా ప్రయోజనాల కోసం దీనికోసం నేను ఈ బీఆర్ఎస్ పార్టీలో చేరలేదు. నేను మరి మీ అందరి ప్రయోజనాల కోసం, మీ అందరి ఎజెండాను నా గుండెలో పెట్టుకొని చట్టసభల్లో మీ గొంతుగా మారడం కోసమే వచ్చిన. నేను నిజంగా నాకు ఏమైనా అధికారాకాంక్ష ఉంటే నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యేవాడిని. లేకపోతే కాంగ్రెస్ పార్టీ నాకు ఇచ్చిన తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనే ఒక రాజ్యాంగబద్ధమైన క్యాబినెట్ మినిస్టర్ ర్యాంక్ ఉండే పోస్టులో నాకు అప్పుడు ప్రభుత్వం ఆఫర్ చేసినా నేను కాదన్నాను. నేను ఏమాటకామంటే నిజాలు చెప్పాలి ఇక్కడ. ఎందుకంటే నేను మీ గొంతుకగా ఉండాలనుకున్నా, రాజ్యాంగాన్ని రక్షించాలనుకున్నా, దానికోసం పోరాటం చేయాలనుకున్నా, అదేవిధంగా తెలంగాణ ప్రజల ప్రయోజనాలు రక్షించాలనుకున్నా, తెలంగాణలో మరి ముఖ్యంగా బహుజన ప్రయోజనాలు రక్షించే ఒక వ్యక్తిగా ఈ చరిత్రలో నిలవాలనుకున్నా. కాబట్టి నేను వచ్చిన, అంతే తప్ప నేను ఎవ్వరికీ ద్రోహం చేయలేదు, చెయ్యను కూడా, చెయ్యబోను కూడా. అది చేసిన రోజు ప్రవీణ్ కుమార్ శవమవుతాడు.